కంటే మా దేవుడు ఎక్కువండి. మా దేవుడు ఎక్కువండి. ఓకే, మీ ఇంట్లో కంటే నా ఇంట్లో కంటే మా దేవుడు ఎక్కువండి. ఇంట్లో కంటే ఎందుకంటే మీ బాబు కంటే ఖచ్చితంగా నా దేవుడు, భార్య కంటే నా దేవుడు ఎక్కువ, నాన్న కంటే నా దేవుడు, మీ అమ్మ కంటే నా దేవుడు. ఇంత మూర్ఖంగా ఉన్నారు మీరు. తల్లిదండ్రులను కాదన్న తర్వాత ఇంకా మీరు ఏంటిది సార్? నా తల్లిదండ్రులు ప్రేమిస్తానండి, నా దేవుని కనపరుస్తాను సార్. నా తల్లిదండ్రులు నా కొరకు రక్తం కాల్చలేదండి, నా భార్య నా కొరకు రక్తం కాల్చదండి, నా కొడుకు నా కొరకు రక్తం కాల్చడండి. మీకు కుటుంబం గొప్పనా, బైబిల్ గొప్పనా, యేసుక్రీస్తు గొప్పనా అని అంటే ఏం చెప్తారు మీరు? భార్య బిడ్డలే కాదు, కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప. చాలా మూర్ఖమైన ఆలోచన నేను అంటే. అమ్మా అన్న మాటకి పరమేశ్వరుడు కట్టుబడ్డాడు, తల్లిదండ్రులు లేని పరమేశ్వరుడు. అమ్మ ప్రేమ అంటే అంతటి. అందుకే శంకరులంతటి వారు పరిపూర్ణ జ్ఞాని అహం బ్రహ్మాస్మి అన్నవారు. తల్లిగారు వెళ్లిపోతే ఆర్యాంబ సన్యాస ధర్మానికి వ్యతిరేకంగా బంధువులు అంత్యేష్టి సంస్కారం చెయ్యనంటే అరిటాకుల మీద పడుకోబెట్టి అగ్నిహోత్రుని పిలిచి అగ్ని సంస్కారం చేశారు తల్లికి. తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు. బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మృత్యు సదృశమైనటువంటి ఖేదం పొందుతుంది. అమ్మని హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటే బ్రతకచ్చు, బ్రతకకపోవచ్చు. ఒక్కొక్కసారి అసలు ప్రమాదకరమైన సంఘటన జరిగితే బిడ్డ పుట్టి తల్లి చచ్చిపోవచ్చు. ఆమె శరీరంలో ఉన్న నెత్తురు ఎంతో ఓడిపోవచ్చు. ఆమెకి అనేకమైన వ్యాధులు రావచ్చు. హాస్పిటల్లో దగ్గరలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా సరే ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది. కన్న బిడ్డలకి పాలిచ్చి పెంచి పెద్ద చేస్తుంది. ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది, తాను వ్రతం చేస్తుంది. పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది. ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది. అటువంటి అమ్మ లోకంలో ఏ... రామాయణంలో ఎంతమందికి తెలుసు? పేరు చేతులెత్తండి. ఓకే, సుమిత్ర పిల్లలు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి అడవికి వెళ్లాల్సిన అవసరం ఏమన్నా ఉందా? కానీ రాముడి మీద ప్రేమతో నేను అడవికి వెళ్తాను అని లక్ష్మణుడు నిశ్చయించుకున్నాడు. అప్పుడు వెళ్ళి ఎవరు పర్మిషన్ అడిగాడు? లక్ష్మణుడు వెళ్ళి దశరథుడి పర్మిషన్ అడిగాడా, సుమిత్ర పర్మిషన్ అడిగాడా? ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవాలి అంటే ఎవరి పర్మిషన్ కావాలి? ఫస్ట్ తల్లి. అమ్మ స్థానం అది. అమ్మ స్థానం తగ్గిందా? తల్లి కన్నా ఎవరైనా గొప్పడు? అమ్మని దేవత, అమ్మని దైవం, అమ్మని మించిన దైవం లేదండి. మన కవులు కూడా రాసే పాటలు బైబిల్ తెలియదు కదా కవులకి. బైబిల్ తెలుసుంటే, సృష్టి పుట్టుక తెలుసుంటే, దేవుడు అనేవాడు అర్థమై ఉంటే దేవుడు రాబోలు అన్నిటికని చెప్పి ఉండేవాళ్ళు. అన్నిటిని ఇచ్చిన దేవుడిని పక్కకు పెట్టి భూమి మీద దేవుడి వల్ల కలిగిన వీళ్ళందరినీ ఏంటంటే దైవాలుగా మారుస్తున్నారు. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి సాటరాడా? ఇక అమ్మ అంత గొప్పదా? 100 దేవుళ్ళు మీ అమ్మ ముందు దేవుడుపా చంప చెడు పంపించారు దౌర్భాగ్యులకి. 4 కవిత్వాలు రాసి 4 పాటలు కట్టి డబ్బులు చేసుకోవడానికి అనుకుంటున్నారా? తల్లి కన్నా ఎవరైనా గొప్పడు? అమ్మని దేవత, అమ్మని దైవం, అమ్మని మించిన దైవం లేదండి. మన కవులు కూడా రాసే పాటలు బైబిల్ తెలియదు కదా కవులకి. బైబిల్ తెలుసుంటే, సృష్టి పుట్టుక తెలుసుంటే, దేవుడు అనేవాడు అర్థమై ఉంటే దేవుడు రాబోలు అన్నిటికని చెప్పి ఉండేవాళ్ళు. అన్నిటిని ఇచ్చిన దేవుడిని పక్కకు పెట్టి భూమి మీద దేవుడి వల్ల కలిగిన వీళ్ళందరినీ ఏంటంటే దైవాలుగా మారుస్తున్నారు. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా అమ్మకి సాటరాడా? ఇక అమ్మ అంత గొప్పదా? 100 దేవుళ్ళు మీ అమ్మ ముందు దేవుడుపా చంప చెడు పంపించారు దౌర్భాగ్యులకి.